గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రోయ్. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రోయ్. అయ్యారం వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఉంది. అర్రర్రర్రర్రర్రే నిజంగా కింద ఒక అద్భుతమైన బృందావనం ఉంది. ఏం లీలలు స్వామి నీవి, ఏం లీలలు స్వామి, సూపర్ నువ్వు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నాకు ఇన్స్పిరేషన్ ఇగో ఈయన్నే. నేను ఇంత అల్లరి ఎందుకు చేస్తాను, ఈయన ఇన్స్పిరేషనే. ఆట పాటలు ఎందుకు, ఈయన ఇన్స్పిరేషన్. ఏం లీలలు స్వామి, నువ్వు పైన ఆ గోపికలతో ఎంజాయ్ చేస్తే నేను ఇక్కడ చూసారా. నీకంటే అదృష్టవంతుడి నేను. పైన కలర్లు ఉంటారో లేదో తెలియదు కానీ ఇక్కడ చూడు ఎంత కలర్ ఉందో. అది మా ఆడాల మజా కంటే సూపర్. హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇప్పుడు మా ఈ ఆడాల మజాక సెట్ అద్భుతమైన బృందావనం లా కావాలంటే మా పార్టిసిపెంట్స్ వచ్చేయాలి కదా, రైట్? పిలిచేద్దామా గట్టిగా చెప్పడంతో. ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్ పార్టిసిపెంట్స్ వెల్కమ్. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచని కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. సూపర్. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సోనియా, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మా సోనియా స్టెప్ వేస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కళ తీరలేదు. ఫైనల్ గా ఇవాళ ఒక స్టెప్ వేసావు. ఈ స్టెప్ తర్వాత నేను ఒకటే చెప్తా, ఇంకెప్పుడు చెయ్యకే. అసలు వెరీ నైస్. ఎవరు నాకు తెలుసు, తల్లి కూతుర్లు వచ్చారా? నేను చచ్చిపోతాను నేను. అయ్యి ఎందుకు అన్నాను కదా, అలా అనిపిస్తుందా? కూతుర్లాగా లేదు. నేహా నేహా గుర్తుపెట్టుకో. ఇది సీరియల్ కాదు, నేహా గుర్తు పెట్టుకోని 3 సార్లు. ఏదో అప్పుడెప్పుడో సీరియల్ ఎవరు? గుర్తొస్తుంది. షీజ్ మై సిస్టర్ సౌజన్య. సౌజన్య గారు వెల్కమ్ టు ఆడాల. చూస్తున్నారా? చూస్తాను. మీకు కృష్ణుడికి అంటే ఏం లీలలు తెలుసు, మీకు ఎందుకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం? అంటే వెన్న తింటాడు. ఏదో నీ దగ్గర నుంచి లాక్కొని తిన్నట్టు వీళ్ళతో సంతోషంగా చెప్పండి. కృష్ణుడు అంటే అల్లరి చేస్తారు, వెన్న తింటాడు. మీకు ఏ క్వాలిటీ ఇష్టం కృష్ణుడిలో? అల్లరి చేయడం. అల్లరి చేయడం ఇష్టం. మాకు ఆ కృష్ణుడు తెలియదు కానీ ఇప్పుడే నేను కృష్ణుడు లాంటి నిన్ను చూస్తూ మతి భ్రమించి మర్చిపోయాను. రవి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాష్టమి కదా. సూపర్. ఎనీవేస్ వెల్కమ్ టు ఆడాల మజాకా. ఈ అల్లరి ఇలానే కానిద్దాం. ఎస్. ఆంటీ గారు మీ పేరండి? ఏంటి ఆంటీ అంటే? నేను వెనకాల ఆంటీ గారు బాగున్నారా, మీ పేరు చెప్పలేదు అని అడిగా. లక్ష్మి గారు. అక్క మీ పేరు? నా పేరు రమ్య. రమ్య అక్క. బాగున్నా అక్క? బాగున్నా, చాలా మీరు బాగున్నా. నేహా గారికి ఏమవుతారు? సిస్టర్. సిస్టర్, Cousins కజిన్ సిస్టర్. అవుతాం. Yeah. వెరీ నైస్. అండ్ నేహా రీసెంట్ గా సూపర్ లో సూపర్ గా చేసింది. సూపర్ చూసావా? 2 లో. అదే సూపర్ 2, ఆ. అదే సినిమా అనుకుంటారు. సూపర్ 2 లో రియాలిటీ షోలో చేసింది. ఎనీవేస్ కృష్ణుడికి, కృష్ణుడిలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? బాగా అల్లరి చేస్తారు, ఎన్నో స్టోరీస్ వింటాం కదా. డెఫినెట్ ఆఫ్ కోర్స్ అల్లరి, ఆ నాటీనెస్ అందరికి అమ్మాయిలకి ఇష్టమైంది. ఆ నాటీనెస్. సో నీలో నచ్చేది కూడా అదే కాబట్టి. నాటి. వెరీ నైస్. వెల్కమ్ టు ఆడాల మజాకా. థ్యాంక్ యూ. రైట్. సో కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ హ్యాపీ బర్త్డే టు లార్డ్ కృష్ణ చెప్పేసి మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. పరిచయం చేసుకుంటాం మా షోలో. ఆ పరిచయం ఎలా? ఒక జోకు, ఒక పాటను, ఒక డైలాగ్, ఒక డాన్స్, మీ ఇష్టం. జనాలను ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? సోనియానా సౌజన్యానా ఏం చెప్తుంది? జోకా, డైలాగా, ఏంటి? జోకా. రెడీ. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఒక వైఫ్, ఒక హస్బెండ్. ఓకే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వైఫ్ అంటుంది అనమాట, ఏమండి మన ఇంట్లో 5 ఈగలు ఉన్నాయి, 5 ఈగలు 2 ఆడ ఈగలు 3 మగ ఈగలు. అదేంటే మామూలుగా మనుషులకైతే మన జెండర్లు క్యాలిక్యులేట్ చేయొచ్చు, నువ్వు ఈగల్లో జెండర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయలేము, చూడగలుగుతాం. లైక్ ఏదో ఒకటి. సో జెండర్స్ చెప్పొచ్చు కానీ ఈగలకి ఎలా జెండర్ చెప్తావు అండి అని అంటే, 2 ఆడ ఈగలేమో నా అద్దం దగ్గర ఉన్నాయండి, 3 మగ ఈగలేమో రాత్రి మీరు వదిలేసిన బీర్ సీసా మీద ఉన్నాయి. సౌజన్య గారు జోక్ చెప్తాను.
చెల్లి గారు సూపర్ జోక్ చెప్పారు. ఇప్పుడు మీరు ఒక అద్దాల అబ్బాయి అమ్మే అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు చెప్పండి. అద్దాలు కాదు, మిర్రర్. మిర్రర్స్. ఓకే ఓకే. అయితే ఇంకొక అబ్బాయి వచ్చి ఎంత అని అడుగుతాడు. 50 రూపీస్ అని చెప్తాడు. వారంటీ ఏంటి, గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు. 50 ఫ్లోర్స్ పై నుంచి కింద పడేస్తే 49 ఫ్లోర్స్ వరకు వారంటీ అంటాడు. రవి నవ్వు రవి. నాకు జోక్ అంటే జోక్ చెప్పే పద్ధతి బాగా నచ్చింది. సూపర్ అండి. ఇంకెప్పుడు చెప్పకండి జోకులు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు యా నేహా. నేనేనా? ఆప్షన్ లేదు, పాట పెట్టండి. నేహా పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్. నేహా అంటే నేహా ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం మీరు. కబ్బాలి డైలాగ్ ప్రిపేర్ కబ్బాలి అయ్యింది. నువ్వు ఉండి టెన్షన్ పెడుతున్నావు. నేను కబ్బాలీలో విలన్, మీరు నాకు వచ్చి డైలాగ్ చెప్తున్నారు. ఓకేనా? ఏమండి, కబ్బాలి ఫీల్ రావాలి కదా, కబ్బాలి అద్దాలు కూడా పెడతా. ఇప్పుడు వస్తుంది. రెడీ, ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఎవర్రా పెళ్ళామంటే పాత తెలుగు సినిమాలో మాదిరిగా తల వరకు చీర కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని, మొహం రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకొని, ఏమే అనగానే ఏమండి శ్రీవారు అని వస్తుంది. ఆ పెళ్ళం అనుకున్నారా? పెళ్ళాంరా. సూపర్, పరిచయాలు అయిపోయాయి. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేరే. నేను ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ కంటిన్యూస్ గా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు, ఇంగ్లీష్ వర్డ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోయినా కూడా మేనేజ్ చేయడం కోసం ఇంగ్లీష్ వాడుతున్నారు. నువ్వేమో ఇంగ్లీష్ అందుకే తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడుకుందాము అనే దాంతో మనం. సరే, మేము 90 సెకండ్స్ మాకు ఇచ్చావు కదా, నువ్వు ఈ ప్రోగ్రామ్ అంతా తెలుగులోనే చేయి. ఎక్కడైనా ఇంగ్లీష్ వాడదు. yes I am doing in Telugu only, no? ఇప్పుడే కదా ఇంగ్లీష్ లో చెప్పావు. oh shit షో అంతా కాదు. నేను ప్రయత్నిస్తాను. బాగా చెప్పాను కదా. మీకు ఇచ్చే టాపిక్ ఇప్పుడు కృష్ణుడు గురించి యశోదమ్మ దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు మీరు. బాగా అల్లరి చేశాడు చిలిపిగా. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటమ్మా మీ అబ్బాయి మా ఇంటి దగ్గరకు వచ్చి కుండలు పగలు కొడుతున్నాడు, రాళ్ళు వేస్తున్నాడు, ఇంకే పగలు కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు అసలు మీ అబ్బాయి? వచ్చింది. రవిలాగా పెంచేసేలా వదిలేయటమేనా? పిల్లలను నాకు గోల్ చేయరా? ఎందుకు గొడవ చేస్తారు? మీ ఇంట్లో గొడవ చేయించుకో. ఎవరింట్లో గొడవ చేపిస్తావు? పిల్లలు గోల చేయరా, గోంగూర పచ్చడి చేస్తారా అంట. సూపర్ లైన్ అది. ఎవరింట్లో గొడవ చేపిస్తారు? మా ఇంట్లోకి ఎందుకు చేపిస్తున్నారు? ఓ రవిని వెంటేసుకుని తెగ తిరుగుతున్నాడు. మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తారు, మా ఇంటి దగ్గరకు వచ్చి కుంట్లో పగలు కొడతారు. రవి వల్లే చెడిపోయాడు. అవును, ఆడు చెడ్డ వేసుకొని వస్తే నేను తీసేస్తా ఉన్నా. సార్ రవిని కూడా తిట్టెళ్ళి. ఎందుకు తిరుగుతున్నారు మీరు? I don't know, because I was just roaming around the road and this fellow without the neck and comes to me. తెలుగు నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, మీరు మాట్లాడకూడదు. ఎందుకు తిరుగుతున్నావు? Going around with my bike and that's ఇప్పుడు చెప్పు. నేను అలా రహదారి మీద వెళ్తూ ఉండే సడన్ గా నాకు ప్రకృతి పిలిచినట్టు అనిపించింది. నువ్వు అరవకు, ప్రకృతి పిలిచిందని నువ్వు అరవకు. యశోదమ్మ ఎవరింటికి వచ్చి గొడవ చేస్తారు? మీ అబ్బాయి మిమ్మల్ని కొట్టాలి, మీ అబ్బాయిని కొట్టాలా? మిమ్మల్ని కూడా కొట్టించుకోండి వీలైతే. ఎందుకు కొట్టించుకుంటావు? చెప్పు. ఏం చెప్పాలి? మా ఇంట్లో 4 కుండలు పగిలినాయి, 40 గ్లాసులు పగిలి. 4 కుండలు కొనుక్కోవచ్చు. కొనిపెట్టు. ఏంటి కొనిపెట్టేది? మీ కుండలు పగిలితే నేను ఎందుకు చెప్పండి. మీ అబ్బాయి పగలు కొడితే 30 రూపీస్ ఒకటే అని. 30 రూపీస్. 30 రూపాయలు అనలేవు. 30 రూపాయలు ఒకటి. 30 రూపాయలు అన్నందుకు కొనుక్కోవచ్చు కదా. ఎందుకు కొనుక్కోవాలి? మీ అబ్బాయి పగలు కొడితే ఇంకా మా ఇంట్లో కుండలని పగలు కొడితే మేము కొనుక్కుంటూ ఉండాలా? ఏమేమి పోయినా సూపర్ మార్కెట్లు అన్ని దొరుకుతాయని చెప్పు. రోడ్డు మీద దొరుకుతాయి. రోడ్డు ఇంగ్లీష్ రహదారి. వాటర్ ట్యాంకర్ దగ్గర కుండల కోసం కొట్టుకుంటారు చూసిన అట్లుంది. అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు చెప్పండి.
రవి నీతో తిరిగి కృష్ణుడు చాలా చెడిపోయాడు తెలుసా? ఈజ్ రోమింగ్ విత్ మీ. నో ఇంగ్లీష్ సూపర్. 90 seconds లో మీరు 4 ఆంగ్ల పదాలు వాడారు. కానీ వీళ్ళు 4 కంటే ఎక్కువ వాడితే గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది, 4 కంటే తక్కువ వాడితే గిఫ్ట్. ఇవాళ సంబరాలు జరుపుకున్నాము, కృష్ణాష్టమి సంబరాలు. సో ఆ సంబరాలు ఎలా జరిగాయి అవి మీ ఇద్దరు సంభాషిస్తే బాగుంటుంది. సంభాషించుకోవాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, కృష్ణాష్టమి అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది రవి బర్త్డే. అలా బర్త్డే ఇంగ్లీష్ పదం ఒకటి, ఫస్ట్ 5 seconds ఒకటి వచ్చింది. మనందరి ప్రియ వ్యక్తి రవి గారి జన్మదినం కాబట్టి, అలాగే మనందరికి ఎంతో ప్రియమైన కృష్ణుడి జన్మదినం కాబట్టి. సో ముందుగా నీకు ఒక విషయం చెప్పను. యాక్చువల్ ఇంగ్లీష్ పదం 2, సో 3. అవి అన్ని పనిచేయడం 3 అయినాయి. మనం ఊర్లో భలే చేసుకునే వాళ్ళం కదా కృష్ణాష్టమి. కృష్ణుడి పాదాలు వేసే వాళ్ళము, ముద్రలు ఇచ్చేవాళ్ళం, కృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానించే వాళ్ళం, ఫీట్ కదా, కుట్టి కొట్టే వాళ్ళము. చాలా సరదాగా జరిగిపోయేది. ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చేశారు? పిండి వంటలు బాగా చేసుకుంటూ వెన్న ఉండలు, ఏముండలు, వెన్న ముద్దలు మనం తింటాం కదా. చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లల్ని కృష్ణుడి అలంకరించి గోపికల్లాగా సత్యభామలాగా అందరూ తయారయ్యేసి తయారు కాదమ్మా, ఎక్కడ వస్తుందో అనేసి నేను తనకు సాగదీస్తున్నాను. అదే 3 అయ్యాయి, ఇంకొకటి పిల్లలందరినీ తయారు చేసేవాళ్ళం. తయారు చేసేసి అలా కూర్చోపెట్టేసి వాళ్ళని బాగా ఆడిపించే వాళ్ళం, బాగా ప్రసాదాలు అవి తినిపించే వాళ్ళం. వాళ్ళ అల్లరిని బాగా మనం చూస్తూ పడేవాళ్ళం, చాలా సంతోషపడేవాళ్ళం. అందులో మన కృష్ణుడికి ఉట్టి కొట్టే ఆట అంటే భలే ఇష్టం. ఈ రోజు మన రవి గారు కూడా మనతో పాటు ఆట ఆడిస్తే ఎంతో ఉట్టి కట్టాం. సూపర్. 90 seconds అయిపోయాయి, కానీ ఎక్కడ కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదబ్బా. మీరు మధ్యలో గ్యాప్లు ఇచ్చారు, అందుకే నేను తగులుకున్నా. ఈవెనేమో ఇంజిన్ బండ్ లాగా వెళ్ళిపోతున్నాయి. వెరీ నైస్. 90 seconds లో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. అండ్ జస్ట్ 3 ఆంగ్ల పదాలు, అందుకే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ నేహా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది సూపర్ గా. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే రౌండ్. సో ఇవాళ కృష్ణాష్టమి కనుక వాళ్ళు ఫుల్ నవ్వుకుంటూ చాలా క్యూట్ గా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న మా ప్రిటీ ఆడియన్స్ నుంచి నేను ఒక 4-5 సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇవాళ కృష్ణాష్టమి కనుక మనం గోపికల్ని ఎలా మర్చిపోతామండి? అందంగా ఒక గోపిక రెడీ అయిందంటే ఖచ్చితంగా హాఫ్ సారీలోనే వస్తుంది. సో ఒక్కసారి అందరూ హాఫ్ సారీ కట్టుకుని నవ్వండి మంచిగా క్యూట్ గా. వెరీ నైస్. పేరు దివ్య. వెరీ నైస్. మీరండి? శ్రీలక్ష్మి గారు. లాస్య. శ్వేత. అనుష. ఇప్పుడు మన ఆను అయితే ఏంటంటే ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, అలా వెళ్ళి వయ్యారంగా బ్యూటిఫుల్ గా లాస్య బాజీ అక్కడ ఒక 5 seconds ఒక పోజ్, ఒక బ్యూటిఫుల్ పోజ్ ఇవ్వాలి. దాని తర్వాత తిరిగి నడుచుకుంటూ వచ్చేయండి, మనం టాస్క్ కింద మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీ? 1 2 3 మ్యూజిక్. అందరు బాగా నడిచారు, కానీ మీకేమైందండి? మీరు అలా భయంతో వెళ్ళేసి భయంతో వచ్చారు, కానీ మీరు చాలా బ్యూటిఫుల్ గా వాక్ చేశారు తెలుసా. ఒక్కసారి మీరు రండి. ఇప్పుడు చూడండి అందం అంటే ఏంటి, నడక అంటే ఏంటో మా అక్క చూపెడుతుంది. ఇటు రండి. రెడీ? మ్యూజిక్. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. బ్యూటిఫుల్ వాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్,
ఏంటంటే నేను బ్యూటిఫుల్ గా కృష్ణుడికి ఇలా పోజ్ ఇస్తాను, ఒక్కొక్కరు వచ్చి ఒక చిన్న డైలాగ్, నేను ఒక డైలాగ్ చెప్తా, అదే డైలాగ్ చెప్పాలి. ఎవరైతే బాగా చెప్తారో ప్రేమగా నన్ను ఎవరైతే బాగా ఇంప్రెస్ చేస్తారో గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? కృష్ణ వెన్నెందుకు దొంగలించావు నాయన, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉందిగా, అడిగితే ఇచ్చుతుందిగా. ఇది డైలాగ్. ఓకేనా? రెడీ? మీతో స్టార్ట్ చేద్దాం. కృష్ణ, మీ ఇంట్లో అంతగానో వెన్న పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్ లోకి ఎందుకు మా దొంగలించావయ్యా? ఇంట్లో వెన్న లేదని దొంగలించా. మీ ఇంట్లో ఉట్టి మీద చాలా ఉంది, యశోదమ్మ పెడుతుండగా నేను ఇది ఎక్స్ట్రా చూసాను. డైలాగ్, నేను చెప్పలేదుగా. మీరే దాన్ని అనువదించమన్నారుగా. లేంది చెప్పమని చెప్పలేదుగా. దాన్ని అనువదించమన్నారుగా. దొంగవి నువ్వు అన్ని ప్రిపేర్ చేసి వచ్చావు. మీలాగే. ఇప్పుడు లాస్య, నీకు అర్థమైంది కదా కాన్సెప్ట్? రెడీ? కృష్ణ, ఓ కృష్ణ, ఇలా పిలుస్తే ఏ కృష్ణుడు దిగి వస్తాడండి. డైలాగ్ చెప్పమ్మా. ఎందుకు మా ఇంట్లోకి వచ్చి వెన్న దొంగలించావు? మా ఫ్రిడ్జ్ లో అంటే తెచ్చి ఇచ్చేదాన్ని కదా, నీకు మంచి పెద్ద డబ్బా ఉంది. ముద్దుగా చెప్పావమ్మా, బంగారం కొండ. ఇప్పుడు దివ్య ఎరగ తీస్తా చూడు. కృష్ణ, కృష్ణ, వెన్న ఎందుకు దొంగలించావు నాయన? కొడతావైంది ఇప్పుడు. ప్రేమగా చెప్పంటే కృష్ణ కృష్ణ దొంగతనం ఎందుకు చేసావు? కృష్ణ, వెన్న ఎందుకు దొంగలించావు నాయన? ఆకలేసి. కృష్ణ, వెన్న ఎందుకు దొంగలించావు నాయన? నేను అడిగితే ఇచ్చేదాని కదా, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో చాలా ఉంది. హౌ స్వీట్. వస్తానే నెక్స్ట్ టైం. వెన్న ఎందుకు దొంగలించావు నాయన? ఆకలి అవుతుంది, ఇంట్లో అమ్మ అడుగుతా పప్పుచారన్న లేదన్నది, ఏం చేయాలి, నాకు ఆకలి అవుతుంది. అయ్యో, మా ఇంట్లో చాలా ఉంది ఫ్రిడ్జ్ లో, అడిగితే ఇచ్చేదాని కదా. కృష్ణ, వెన్న దొంగ, నువ్వు ఎందుకు వెన్న దొంగలించావు? మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉంటే అడిగితే పెట్టేదానిగా. కృష్ణ, హోంవర్క్ చేయమన్నా ఎందుకు చేయలేదు? నువ్వు క్లాస్ కూడా సీదా వస్తలేదు తెలుసా నీకు అని అడిగిన ప్రేమగా చెప్పమంటే. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి మా గోపికలకి. ఐదుగురు ఇచ్చిన టాస్క్, చెప్పిన వాక్ పూర్తి చేశారు. అండ్ ఫైనల్ గా ఈ ఐదుగురు గోపికల్లో గిఫ్ట్ ఎవరికి వస్తుందంటే, కంగ్రాచులేషన్స్ లాస్ట్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి సెకండ్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం, దాని పేరే సూపర్ మచ్చి. ఇప్పుడు సూపర్ మచ్చి రౌండ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆడుతున్నారు అనుకోండి, మీరు ఈ తాడిని హ్యాండిల్ చేస్తారు. ఉట్టిని కొట్టాలి, సింపుల్ అంతే. కానీ ఎవరైతే గెలుస్తారో, తక్కువ టైంలో ఎవరైతే మాక్సిమం సార్లు ఉట్టిని కొడతారో వాళ్ళు విన్ అవుతారు. విన్నర్స్ కి గిఫ్ట్లు ఇస్తాం. దానికి కాకుండా ప్లస్ దీంట్లో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంది, సర్ప్రైజ్ గిఫ్ట్. అది కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. అంటే పగిలిపోతే అందులో గిఫ్ట్ బయటకు వస్తే గిఫ్ట్ మాకు సొంతం అయిద్దా? అంతే, అద్భుతమైన గిఫ్ట్ ఉంది, అసలు మామూలు గిఫ్ట్ కాదు అది. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. టోనీ, యు హావ్ టు హ్యాండిల్ దిస్. ఆల్ ది బెస్ట్. రెడీగా, టైం స్టార్ట్స్ నౌ. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు నేనేం చేయాలి? అగో సోనియా అడుగు. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ట్రై గురి నిందలతో పలుచన కాకయ్యా. నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. వెనక్కి నుంచి వచ్చేస్తుంది. వెనక్కి నుంచి ఆ లీడ్ తీసుకో. కమాన్ జిమ్నాస్టిక్స్, కమాన్ కమాన్ జిమ్నాస్టిక్స్, కమాన్ కమాన్. టైమ్ అప్. నేహా, అద్భుతంగా ఆడావు. 2 సార్లు కొట్టావు అనుకుంటా ఉట్టిని. పగిలిపోయింది ఆల్మోస్ట్. అదే, ఇప్పుడు దీన్ని పూర్తిగా సోనియా పగల కొడితే మాత్రం పూర్తిగా దానికన్నా కొంచెం బెటర్ గా, దానికంటే కొంచెం బెటర్ గా, దానికంటే కొంచెం బెటర్ కానీ మనకు అర్థం అవుతుంది కదా. దానికంటే కొంచెం బెటర్ గా పగల కొడితే గిఫ్ట్ నీకే. రెడీ? ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. రెడీ రెడీ. ఇప్పుడు తీసుకో. తేవయ్యా.
సోనియా దానికంటే కిందికి రా సోనియా, ఇంకా అయ్యో సోనియా ఆడుకుంటుంది నేహా నీతో. కమాన్ కమాన్ సోనియా, దెబ్బకి పక్కన అయిపోవాలి. కమాన్ అంతే, ఒక్కడి కొట్టు ఒక్కడి కొట్టు ఒక్కడి కొట్టు ఒక్కడి కొట్టు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవ. రెడీ రెడీ సోనియా, కమాన్ కమాన్ 1 2 3. సోనియా మన ఇద్దరు జీవితాలతో ఆడుకున్నాడు ఆల్మోస్ట్. ఇప్పుడు నా జీవితంతో యు ఆర్ బ్లేమింగ్ లార్డ్ కృష్ణ. నన్ను కొట్టమంటారా? ఇప్పుడు నువ్వు పగలు కొట్టు. ఇప్పుడు యాక్చువల్లీ రవి అది ఉట్టి కొడితే మనందరికి తెలుసు సూపర్ గిఫ్ట్ ఉందని. అవును, ఆ గిఫ్ట్ నువ్వు అది ఇంకా నిజంగా కొట్టావనుకో మేము డబుల్ గిఫ్ట్ ఇస్తాం. రెడీ. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచని కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. ఈ గిఫ్ట్ ఎవరికంటే అద్భుతమైన గిఫ్ట్ ఉంది అన్నారు. అద్భుతం అంటే అసలు ఎంత అద్భుతం అంటే ఆ కృష్ణుడే మమ్మల్ని కరుణించాడు. ఏంటా గిఫ్ట్? అది చూసిన తర్వాత కూడా నీ సౌండ్ అదే ఉంటది అనుకో. హే కృష్ణ. 3 రౌండ్స్ అయిపోయాయి అండ్ వాళ్ళ కృష్ణాష్టమి స్పెషల్. అందరికి కూడా వెరీ హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు అండ్ థర్డ్ రౌండ్ లో కూడా మీరు అద్భుతంగా ఆడారు. థ్యాంక్ యూ. అండ్ సోనియా గారు అద్భుతంగా ఆడలేదు అంటే జనాలను కొట్టి తిడతారు. సూపర్ గా కదా. అందుకే కృష్ణాష్టమి రోజు ఎందుకు ఓటమి గెలుపు కదా. అందుకే నేను ఎప్పుడు నా ఎపిసోడ్ లో గిఫ్ట్ ఇస్తానే ఉన్నాను. ఇవాళ వెరైటీగా మీ ఇద్దరు కలిసి నాకు గిఫ్ట్ ఇస్తే బాగుంటది కదా. ఇవాళ నా హ్యాపీ బర్త్డే కదా. అవును, నిన్ను నేను గిఫ్ట్ ఇచ్చాం కదా అక్కడ నా ఫోటో నాకు గిఫ్టా? అది భయం అయితే నేను చూసుకొని ఎదవ జీవితం అని చెప్పి తెచ్చుకుంటాను. సో ఆ గిఫ్ట్ నాకు ఇస్తే బాగుంటది కదా. వాట్ యు సే? ఓన్లీ అంటే సోనియా అండ్ నేహా ఒప్పుకుంటేనే. షూర్ గా, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ లో పచ్చళ్ళు వేయాలి కదా, మిక్స్ చేయాలి. సూపర్. అండ్ ఉట్టి బాగా నేను కొట్టాను కాబట్టి, ఫైనల్ గా నేను పగల కొట్టాను కాబట్టి, మేము పగలు కొట్టని ఇచ్చాం కాబట్టి నువ్వు పగలు కొట్టావు. యువర్ డార్లింగ్. ఫ్యూచర్ లో రవి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని రకాల చట్నీలు కావాలంటే అన్ని రకాల చట్నీలు వేసి వాళ్ళ ఆవిడ చేత తన్నులు తిని రోజు మిక్సీ కడుక్కుంటూ అలా కృష్ణాష్టమి రోజు ఏంటండి మాటలు. నా హ్యాపీ బర్త్డే అంటే కృష్ణాష్టమి రోజు నాకు గిఫ్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది నా ప్రోగ్రామ్ లో నువ్వు గిఫ్ట్ తీసుకోవడం ఏంట్రా ఎదవా అని తిడుతున్నారు నాకు తెలుసు. ఫస్ట్ రౌండ్ లో నేహా గారు గెలుచుకున్నారు కాబట్టి గిఫ్ట్, నేను నా గిఫ్ట్ సోనియా గారు ఉట్టి చేతులతో వెళ్తే నాకు నచ్చదండి. ఎందుకు ఉట్టి చేతులతో ఎందుకు వెళ్తావు? మా అమ్మ ఎట్లాగో ఇంట్లో నాకు కొడుకు లేడని ఫీల్ అవుతుంది. దీనికంటే ఇంకా అదృష్టం ఏమైనా ఉంటుందా నిజంగా? మా మమ్మీ పేరేంటి? కోమలి. కోమల్ మమ్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఈ గిఫ్ట్ మీకోసం స్పెషల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. వండర్ఫుల్ ఎపిసోడ్ కృష్ణాష్టమి స్పెషల్ ఆడాల మజాకలో. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ మీరు మాత్రం చూస్తున్నాడు ఆడాల మజాక. అండ్ ఇట్స్ టైం టు సే బై బై. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు. అవును, కింద గులాబీ మొక్క జాంకాయ మొక్క కలిపి నాటారేంటండి? అది ఫ్యూచర్ లో పెరిగి పెద్దయి గులాబ్ జామ్ కాస్తే తిన్నామని. నీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నా తీరదు నా తనివి. నువ్వు కనబడితే మోగుతుంది గుండెల్లో పిల్లన గ్రోవి. నువ్వు కాదంటే చూసుకుంటా పెద్ద బావి. నువ్వు అదే బావికి వెళ్ళాలంటే ఆ బావిలో నేనుంటా ఫస్ట్.